అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ మీద ఒక కాన్ఫరెన్స్ని క్రియేట్ చేశారు. కాన్ఫరెన్స్తో పాటు 12 హాస్పిటల్స్లో వర్క్షాప్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ వర్క్షాప్స్లో మనం ఏమేమి చేయాలి, ఎమర్జెన్సీస్ ఉన్న పీడియాట్రిషియన్స్తో దగ్గర 300 మంది పీడియాట్రిషియన్స్ ఎంటైర్ కంట్రీ నుంచి వచ్చారు. వాళ్ళంతా వాళ్ళ ప్రొఫెసర్స్తో డెలిబరేషన్స్ డిస్కషన్స్ చేసి ఏమి చేయాలి, మనం ఏ విధంగా అయితే మనం కనుక రూపిస్తే అదేవిధంగా డాక్టర్ నితిన్ ఈ యొక్క పాలసీ అనేది ప్రిపేర్ చేసి గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తే ఈ యొక్క ఎమర్జెన్సీలో అడల్ట్స్ లాగా కాకుండా పీడియాట్రిక్స్లో మన ఇంట్లో ప్రతిరోజు కూడా మనం జరిగే ప్రతిదానికి ఒక ఎమర్జెన్సీ కింద క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా చిన్న ఐటమ్స్ మింగటం అయితేనేది, అదేవిధంగా ఎక్కడైనా పరిగెట్టేటప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియకుండా వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీలు అన్నిటికి కూడా ముఖ్యంగా డాక్టర్ నితిన్ ఈ విధంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆయాలతోనూ అదేవిధంగా ప్రీ స్కూల్లో ఉన్న టీచర్స్తో పాటు సెక్యూరిటీ పీపుల్కి, బస్ డ్రైవర్స్కి, అలా మొత్తం పీడియాట్రిక్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్నో చేసి ఈరోజు ఒక వీడియో కూడా రిలీజ్ చేసాం. ఎందుకనంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చిల్డ్రన్ ఎస్పెషలీ వాళ్ళు హెల్మెట్స్ ధరించరు. ఆ హెల్మెట్స్ ప్రతి ఒక్కరూ ధరిస్తే దానివల్ల 6 to 8% డెత్స్ చిల్డ్రన్స్లో అవుతున్నాయి. కాబట్టి అవన్నీ ప్రివెంట్ చేసేటప్పుడు బైక్లను అయితేనేమి, 4-వీలర్లు అయితేనేమి హెల్మెట్ అనేది పీడియాట్రిక్ పీపుల్కి కూడా వాడటం అనేది మనం నేర్పించాలి. ఇలాంటి ఎన్నో డెలిబరేషన్ చేసి ముందు ఏ విధంగా దీన్ని అవేర్నెస్ అనేది వీళ్ళందరికీ చాలామందికి పబ్లిక్ అర్బన్లో కానీ విలేజెస్లో కానీ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే ఆ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టయానికి హాస్పిటల్కి కనుక తీసుకొచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలను మనం కాపాడవచ్చు. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని సేఫ్ చేయగలం అనే అన్నిటి మీద ఈరోజు నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ వర్క్షాపు. దాన్ని మనం కండక్ట్ చేసిన డాక్టర్ నితిన్ చావ్లా, డాక్టర్ అంకిత్ వీళ్ళందరూ కూడా సెక్రటరీగా ఉండి దీన్ని చేశారు. అదేవిధంగా ప్రెసిడెంట్ కూడా వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏ విధంగా అనేది ఒక పాలసీలాగా తయారు చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాను. దీంతో యూనిసెఫ్ కూడా పిల్లలకి ఎంత అయితే మనం చేస్తే వాళ్ళ విధంగా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నమస్కార్, मैं डॉक्टर नीलम मोहन हूँ. मैं पूरी ऑल इंडिया बच्चों के जो डॉक्टर है पीडियाट्रिशियंस 50,000 से ज़्यादा पीडियाट्रिशियंस की एक ग्रुप है जिसे हम कहते हैं इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्स, उसकी मैं प्रेसिडेंट हूँ. आज नेशनल कॉन्फ्रेंस इमरजेंसी केयर की इधर हैदराबाद में इनफैक्ट पहली बार यहाँ पे ऐसी कॉन्फ्रेंस हुई है जिसके अंदर पैन इंडिया जो बच्चों को लेकर इमरजेंसीज़ की प्रॉब्लम है उसके बारे में बात की गई है. जो मेजर टाइम देते हैं, हम लोग सोचते हैं क्रिटिकल केयर मतलब आईसीयू केयर, लेकिन इमरजेंसी केयर का मतलब होता है कि जैसे कोई बच्चा गिर जाए, ट्रॉमा हो जाए, कोई इस तरीके बर्न हो जाए, ड्राउनिंग हो जाए, एकदम से इमरजेंसी है. इस टाइम में क्या करना, ये जागरूकता, ये अटेंशन, इसके बारे में जनरली पब्लिक को अवेयरनेस नहीं है. तो इस कॉन्फ्रेंस में मेजर कंट्रीब्यूशन ये था कि हम ये अवेयरनेस करें. जैसे कि एक सिंपल सी बात, 2-व्हीलर पे बैठते हैं तो फ्रंट सीट वाला हेलमेट लगाता है, पीछे बच्चे को नहीं लगाते हैं. तो ये गाड़ी है, गाड़ी में सीट बेल्ट बच्चे को नहीं बांधते हैं हेलमेट. तो ये सारी बेसिक्स हम चाह रहे हैं कि पैन इंडिया अवेयरनेस फैले. एंड वी आर वेरी ग्रेटफुल लोकल ऑर्गेनाइजर्स, किम्स ने आए हैं एंड दी एंटायर ग्रुप, डॉक्टर गोयल, डॉक्टर नितिन, डॉक्टर नेहा, प्रेरणा, ये सब मिल के ये कॉन्फ्रेंस को जो शेप दिए. आई एम वेरी लकी एज द प्रेसिडेंट कि मैं ये बताऊं कि हम एक नेशनल गाइडलाइंस निकाल रहे हैं जो हर डॉक्टर 50,000 डॉक्टर्स को एक बुक्स दी जाएगी कि कैसे नेशनली इमरजेंसी में क्या बेसिक्स करना चाहिए, किस तरीके से. उसी प्रकार से BLS ट्रेनिंग, मतलब आपको, मैं यहाँ गिर गई तो आपको क्या करना चाहिए मेरे को बचाने के लिए, वो वाला जो ट्रेनिंग होती है, बेसिक लाइफ सपोर्ट जिसे कहते हैं. अगर आप अमेरिका चले जाओ, यूरोप चले जाओ, हर एक को आता है, चाहे वो ड्राइवर हो, चाहे वार्ड बॉय हो या कोई भी हो.
इसको अगर मैं पूछूंगी तो नहीं मालूम कि अगर मैं गिरी तो क्या करना, अगर मेरे साथ, तो इसको हम कहते हैं बेसिक लाइफ सपोर्ट। ये वाली अवेयरनेस हम चाहते हैं कि हर एक के पास जाए। कैसे करें हम? स्कूल से करें, पुलिस को ट्रेन करें, किसको ट्रेन करें? तो ये एक आंदोलन, एक आवाज़, आप लोग मीडिया अगर हेल्प करे कि एक बेसिक ट्रेनिंग, कोई आपकी बर्थडे हो तो आपको जाके एक ट्रेनिंग लेनी चाहिए कि मेरे साथ किसी को कुछ हो तो मैं कैसे बनाएं। ऐसा एक डे बनाएं जिसमें हम लोग सब सोचें कि हमें ट्रेनिंग सीखना है। आप भी यहाँ से जाएंगे तो सोच के जाएं कि क्या करें। तो ये अवेयरनेस देने के लिए हम सब मिलके कुछ कर सकते हैं, अकेले कोई भी नहीं कर सकते। सो इमरजेंसी केयर, हॉस्पिटल्स, पब्लिक, डॉक्टर्स। अभी सबसे अच्छी बात क्या हुई मालूम? सबसे अच्छी बात इंडिया में अभी पार्लियामेंट में यही जनवरी जो बजट निकाला गया था, करोड्स ऑफ बजट मोदी जी के अंडर, सीता रमन निर्मला मैडम ने जो बताया उसमें इमरजेंसी केयर को डाला। क्यों? क्योंकि एक इंसान में इमरजेंसी में जो कॉस्ट होता है, खर्चा, पूरी फैमिली टूट जाती है। अगर आपका कोई किसी का एक्सीडेंट हुआ, लाखों रुपए लग गए, तो वो फैमिली पुअर हो जाती है। तो गवर्नमेंट ये सोच रही है कि अगर हमें गरीबता को बचानी है तो पहले इमरजेंसी केयर को हम स्ट्रॉन्ग बने, बिकॉज इसी से हॉस्पिटल, आईसीयू केयर, इसी से लोग, तो इसीलिए गवर्नमेंट भी अब बहुत काम कर रही है। हर डिस्ट्रिक्ट हॉस्पिटल में किस तरीके से हम इमरजेंसी बनाएं। एम्बुलेंस केयर नहीं है, एम्बुलेंस केयर कैसे करें, ट्रांसपोर्ट कैसे करें, ये सब बातें मेजर कर रहे हैं। एंड आई एम वेरी ग्रेटफुल टू, जैसे मैंने बताया, डॉक्टर गोयल जी, नितिन जी, ये सब जने मिल के देश में एक आवाम बनाना चाह रहे हैं, जिसके लिए वी आर वेरी ग्रेटफुल टू ऑल who have joined together in this endeavor to make it. Thank you so much. I'm extremely happy to be here today representing UNICEF at the launch of Pediatric Emergency Guidelines. And I believe this is the first ever that the IAP has taken on the challenge of and is creating a pathway for learning so that doctors in general and pediatricians especially are able to cater to emergencies for children. Standardizing care is a very important part of saving lives across board, so that we make sure that every child that gets into an emergency situation, whether it is through trauma, through illness, through infections, or any other form of emergencies, is getting the standardized care from the point of injury, from the home, all the way through the hospital systems, because these emergency guidelines that have come up will make sure that the best care is provided to a child. Every person knows that a little child is not a small adult. And in medicine and healthcare, that's a very important fact, because the way we treat children in the hospitals needs to be targeted, it needs to be age appropriate, it needs to be appropriate for their size, and should be targeted for their conditions. And I congratulate the IAP and especially the emergency medicine chapter on coming up with this amazing guideline that starts the process of ensuring that all doctors across India will be able to access under the umbrella of IAP, as well as the medical establishments through medical colleges and systems. The future of this guideline will be more revisions, growth. As the science of care improves, so will this guideline improve and change. And what the guidelines that come from IAP will do is set the benchmark for all future generations and the care. So congratulations IAP, and especially the chapter in emergency medicine, for making sure that we have standard guidelines available. UNICEF supports you and congratulates you on making this a big step in creating quality care for children.